హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ నుండి మధ్యతి వాళ్ళ నాన్న వెనకాల పడుతుంది. కాల్స్ ఉన్నాయని చెప్పేసి దూరం వెళ్ళి మాట్లాడుతుంటే అలాగే వెళ్తుంది. డోర్స్ వేస్తుంటే ఏడుస్తుంది. మార్నింగ్ నుంచి ఇదే జరుగుతుంది ఈరోజు. వస్తున్నావా? నేను వెళ్తున్నాను, వస్తున్నావా? దా గుడ్ గర్ల్ జ్యోతి మ్యాట్లో కూర్చుంది. అరే మళ్ళీ గుడ్ గర్ల్ కాదా నువ్వు? దా దా ఇట్రా, అటో తిట్రా. ఇక్కడ కూర్చో, నేను కట్ చేసి ఇస్తాను. నువ్వు ఇక్కడ కూర్చోవాలి. మా జ్యోతి చాలా మంచిది తెలుసా అసలు. మా జ్యోతి చాలా అంటే చాలా మంచిది. మా జ్యోతి ఇలా అమ్మ క్రాఫ్ట్ చేస్తుంటే మంచిగా చక్కగా కూర్చుని చూస్తుంటుంది కదా. ఇబ్బంది పెట్టారు. మా జ్యోతి మంచిది కాదా? నువ్వు ఇక్కడ కూర్చొని చూస్తావా? ఇటువైపు రా. ఇదిగో వద్దమ్మా, గుచ్చుకుంటాయమ్మా. నువ్వు పడుకోవేంటి? కరెక్ట్ టైంకి లేస్తావు. కూర్చో, అక్కడ కూర్చో. దాని మీద కాదు కూర్చునేది, సైడ్కి. నాకు ఇది రావాలి కదా చేయడానికి. అరే గుచ్చుతుంది రా. అరే బుజ్జి పాప, బుజ్జి పాప. అయ్యో ఇలా చేస్తే ఈరోజు కూడా అవ్వదు మరి. అమ్మా సౌండ్ చేయకుండా సైలెంట్గా అల్లరి చెప్తుంది. ఓ నాన్న పిలుస్తున్నాడా? నేను కలర్ఫుల్గా ఉంది కదా, దీని మీదకి వస్తుంది. ఊరికే దీని మీద వచ్చి కూర్చుంటుంది. అదే ఇది దీని మీద పెన్సిల్ రాసాను. వద్దమ్మా వద్దు. దానన్న నువ్వు దీంతో ఆడుకో. అది ఇక్కడ పెట్టా. వాడి అక్కడ సిజర్స్ ఉంటాయి డైనింగ్ టేబుల్ మీద. ఇక్కడ అది ఇక్కడికి వస్తుంది. అరే ఎన్ని రోజులు రా ఇలాగా. నీకు ఇంకా ఒక చైర్ తీసుకొచ్చి నోట్లో పెట్టద్దు, గుచ్చుకుంటాయి పేపర్స్, కోసుకుపోతాయి పేపర్స్ కూడా. వద్దు. ఏదో ఒకటి కావాలమ్మా నాకు. ఎలా నేను పడుకోబెడితే తొందరగా లేచిపోతుంది నాతో పాటు. ఎప్పుడు నిద్రపోద్ది అది నైట్. ఇంకా నైట్ 1:30కే. కూర్చో. ఎంతసేపు ఆడుకుంటావు ఆడుకో. నేను చూస్తారా నువ్వు ఎంతసేపు అలా ఆడుకుంటావు. తేజ ఆ మూల వచ్చి కూర్చుంది. పిలుస్తుంది నిన్ను. పర్మిషన్ ఇవ్వండి నాన్నగారు. కిక్ మూవీలో రవితేజ అండ్ వేణుమాధవ్ మధ్యలో కామెడీ సీన్ ఉంటుంది కదా. అంటే చేజ్ చేస్తూ ఉంటారు పెళ్లి టైంలో. వేణుమాధవ్ పెళ్లి జరిపించాలని. నార్మల్గా అయితే ఏం బాగుంటుంది, చేజింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి రవితేజ చేజ్ చేస్తుంటాడు కదా. అలాంటి సీన్స్ మా ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట.
మధ్యతి మెలుకుతో ఉన్నంతసేపు నేను ఏం చేస్తుంటానో దాని దగ్గరికే వచ్చి కూర్చుంటుంది, నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అందుకని చెప్పి తను పడుకున్న ఒక్క 10 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా ఎంత టైం అయినా సరే నేను ఇంకా ఆ టైంలోనే ఏదో ఒకటి చేసుకుంటాను, నేను చేయాలి ఆ రోజు అనుకున్నది. అందుకని ఇంకా ఇప్పుడు పడుకుంది, దాని బర్త్డే డెకర్ చేయాలి, నేను కొంచెం స్పెషల్గా చేయాలి కదా, అందులో 6 మంత్స్ బర్త్డే. అందుకని నేనైతే చాలా ప్లాన్స్ వేసుకున్నా కానీ దాంట్లో ఒక 10% నేను అనుకున్నది జరిగినా చాలు అని చెప్పేసి ఇంకా తను పడుకోగానే ఒరే ఆజాము లాగెత్తరు అండ్ డైలాగ్ ఉంటుంది కదా, అలా అనమాట, పరిగెత్తుతూనే ఉంటాను అనమాట ఇంకా చేయడానికి. అమ్మ మొత్తానికైతే కొంచెం చేయగలిగాను తన పడుకున్నంతసేపులో. మళ్ళీ లేచింది. నా బచ్చో ఇక్కడే ఉన్నా, బచ్చో ఇది బచ్చో 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 బచ్చో. వజ్జు వజ్జు ఎందుకు లేచావు? కరెక్ట్గా 10 మినిట్సే పడుకున్నావు నువ్వు, అంతే. వజ్జో వజ్జోచ్చు కదా, వజ్జోచ్చు కదా. నాన్న నీ చైర్ సౌండ్ అయింది, ఇలా చూస్తుంది. ఎంత మంచిగా వచ్చి. మేకింగ్ ఇన్ ప్రోగ్రెస్, నాట్ ఎ వాయిస్. ఇంత చక్కగా కూర్చున్నారు అసలు, ఎంత అమాయకంగా. అనగానే లేచింది. కూర్చో, నేను ఏమనట్లేదు కానీ. నేను ఇలా క్రాఫ్ట్ చేయడంలో కానీ లేదంటే డెకార్ చేయడంలో పెద్ద ప్రో ఏం కాదు, కాకపోతే నాకు తోచినంత వరకు, నాకు వచ్చినంత వరకు ఏదో మినిమం అలా డెకార్ చేసుకోవాలి. కొంచెం స్పెషల్ మూమెంట్స్ని స్పెషల్గా ట్రీట్ చేసి ఏదో కొంచెం అలా ఆర్డినరీగా కాకుండా కొంచెం బాగుండేలా చూసుకుందాము అని చెప్పి ట్రై చేస్తూ ఉంటా. జ్యోతి బర్త్డేస్ కూడా అంతే అనమాట, ఇంకా మంత్లీ ఏదో చేస్తుంటాం కదా, అందుకని ఎవ్రీడే లాగా ఎందుకు 1 మంత్ 2 మంత్స్ బర్త్డే ఇట్లా మంత్లీ బర్త్డే చేస్తున్నాము అంటే కొంచెమైనా స్పెషల్గా ఉంచుదాము అని చెప్పేసి ఏదో చిన్నదైనా డెకార్ చేయాలని ట్రై చేస్తూ ఉంటా. కాకపోతే నేను చేసేది ఏంటంటే చాలా సింపుల్గా ఉండేలాగా, నాకు జ్యోతికి ఎక్కువగా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అనమాట. అంటే నేను ఎక్కువసేపు తన దగ్గర లేదనుకోండి, అప్పుడు తను ఏడుస్తూ ఉంటుంది, కాబట్టి నేను సింపుల్గా చేయడానికే ట్రై చేస్తూ ఉంటా. అయినాక కానీ నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట తనని సెల్ఫ్గా ఆడించడానికి. ఆడుతుంది, కాసేపు బాగా ఆడుతుంది, కాకపోతే ఎక్కువసేపు నా దగ్గరే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందుకని చెప్పి ఇంకా నాకు మోస్ట్లీ తను ఉన్నప్పుడు ఎలాగోలాగా మేనేజ్ చేసి చేయడానికి అలాగే ట్రై చేస్తూ ఉన్నా. అంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కోలాగా బిహేవ్ చేస్తుంటారు కదా, తనకి ఇలా ఇష్టం, అంటే నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టం అని చెప్పి అర్థమయ్యి ఎక్కువగా ఇంకా నేను కూడా తనని ఇన్వాల్వ్ చేసుకుంటేనే చేస్తాను. కాకపోతే ఇప్పుడైతే కత్తర్లు అవి ఉంటాయి, భయపడుతుంది, కాబట్టి కొంచెం హెల్ప్ తీసుకుంటున్నా. ఇంకా నాకు సేమ్ డే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడము, ఆ రోజే సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ చేసేటప్పటికి ఒక్కోసారి టైం ఉండట్లేదు. అందుకని చెప్పేసి ముందు రోజు లేదంటే ఒక 2 డేస్ ముందు అలా చేసుకుంటున్నాను. సో మోస్ట్లీ అలా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. అప్పుడప్పుడు అది కూడా వీలవదు అనుకోండి, ఇంకా 3rd మంత్ అప్పుడు అనుకుంటా ఇంకా వదిలేసాను, ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం అని చెప్పేసి. అలా వీలైతే చేద్దాము లేదంటే లేదా అనేలాగానే చేస్తున్నా. తను కోఆపరేట్ చేస్తే చేస్తా. ఏమైంది జ్యోతి? జ్యోతి ఏంటమ్మా, ఏమైంది? బోర్ కొడుతుందా జ్యోతి? బోర్ కొడుతుందా? స్టెప్ మీద కూర్చోబెట్టి అంటున్నా, ఇట్లా కూర్చోబెడితే వెనకాల ఏదైనా
పూల చెట్టు కానీ ఏమైనా పెట్టచ్చు. సరిపోతే ఇదైనా చేస్తే సరిపోయి. చూద్దాం అమ్మ ఏం చేస్తుందా. మమ్మ అంతా ఏం చేస్తుందమ్మా? కొరికింది ఇక్కడ అంతా చల్లగా.